హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేనైతే ఈరోజు హోమ్ మేడ్ సబ్బు తయారు చేస్తున్నానండి. ఈ వీడియోలో ఈరోజు వ్లాగ్ వచ్చి సబ్బు తయారు చేస్తున్నానండి. ఫుల్ బాడీ వైట్నింగ్ సబ్బు అనమాట. చూడండి, సోపు అయితే నేను తయారు చేయడానికి ఒక కలబంద, తర్వాత బీట్రూటు, ఒక సబ్బు, పియర్ సబ్బు అండి, గ్లిజరిన్ సబ్బు అనమాట. ఈ విటమిన్ క్యాప్లు తీసుకున్నానండి. చూడండి, అయితే పీల్ తీసేస్తున్నానండి. బీట్రూట్ పీల్ అంతా తొక్కంతా తీసేసుకుంటున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను కదండి. బీట్రూట్ చెక్కుకున్న ఇలా అయినా దీంతో నేను తరుముకోవచ్చు. తర్వాత నేనైతే కట్ చేద్దాం అనుకున్నాను. ఎక్కువ లేదు కాబట్టి చిన్న కాయ తీసుకున్నానండి. తర్వాత నేను ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఈ సబ్బు అయితే ఫుల్ స్కిన్ వైట్నింగ్ అనమాట. నేను మామూలుగానే వైట్గానే ఉంటాను. అయితే మా ఊరి వాటర్కి నేను చాలా బ్లాక్ వచ్చేసాను అనమాట. అయినా నేను స్కిన్ కేర్ ఎప్పుడు తీసుకోను సరిగ్గా. అయితే మా పాప కూడా, మా రెండవ పాప కూడా బ్లాక్ అండి. తను చామన్ చాయ్గా ఉంటుంది, వాళ్ళ డాడీ కలర్ అనమాట. అయితే నాకు సబ్బు నాకు వైట్గా ఉండాలి మమ్మీ అంటుంది. అయితే ఇంకా నేనైతే మా పెద్ద పాప నేనైతే కలర్గానే ఉంటాం, తనైతే కొంచెం బ్లాక్గా ఉంటుంది. తన కోసం తర్వాత ఈ వాటర్ చేంజ్కి ఎండాకాలంలో ఎండకి స్కిన్ కొంచెం చాలా డల్గా తయారైపోయిందండి. ట్యాన్ ఎక్కువగా ఉంది. అందువలన నేను ఈ సబ్బు అయితే తయారు చేద్దాం అనుకున్నానండి ఈరోజు వీడియోలో. చూడండి, ముందుగా అయితే తర్వాత బీట్రూట్ కట్ చేసుకున్నాను కదండి. తర్వాత కలబంద రెబ్బను నేనే డబ్బాలో వేసి పెంచానండి. ఇలా సైడ్లన్నీ కట్ చేసేసుకొని మధ్యలో అయితే ఈ గుజ్జంతా తీసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కలబందని కడిగేసాను అనమాట. పచ్చసన్న ఉంటుంది కదండి, ఆ పచ్చసన్న నీట్గా కడిగేయాలి. తర్వాత గుజ్జంతా కూడా నేను నీట్గా తీసేసుకొని ఒక రెబ్బంతా కూడా వేసేసానండి. అందులో మిక్సీలో ఒక కాయ బీట్రూట్ ముక్కలు, ఒక రెబ్బ కలబంద గుజ్జు వేసుకుంటుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, జెల్ అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా లేత కొమ్మ అన్నమాట. బీట్రూట్ లేతదే తీసుకున్నాను, ఎందుకంటే రసం ఎక్కువ వస్తుంది కాబట్టి. గుజ్జు కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పడతాను నేను. చూడండి, ఇలా అయితే మిక్సీలో వేసేసుకున్నాను. తర్వాత పియర్ సబ్బుని తీసుకోవాలండి, గ్లిజరిన్ సబ్బు తీసుకోవాలి. ఇది గ్లిజరిన్ సబ్బు అనమాట. పియర్స్ తీసుకున్నాను నేను. సన్నగా తరుముకోవాలండి. సన్నగా అయితే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను నీట్గా. సన్నగా కట్ చేసేసుకున్నానండి. ముక్కలు వీటిని కరిగించుకోవాలి కాబట్టి సన్నగా తరుముకుంటున్నాను. పెద్ద ముక్కలు కట్ అయిపోయినాయి అనమాట. సబ్బు అంతా కూడా, పియర్ సబ్బు అంతా కూడా, గ్లిజరిన్ సబ్బు మొత్తం ఇలాగైతే కట్ చేసేసుకున్నానండి. చూడండి, వేడి చేసినప్పుడు ఇదంతా మెల్ట్ అవ్వాలి కదా, అందుకని సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పీసులన్నీ కూడా. ఫస్ట్గా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి. నేనైతే సోప్ తయారు చేశాను కదా, మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. చూడండి, మా డెడ్డి పేరు అనమాట, చూస్తూ ఉంది. చూడండి, బీట్రూట్ని నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇలా గుజ్జుని ఇలాగా స్పూన్తో ఇలాగా అదుముకుంటే చూడండి మొత్తం జ్యూస్ అంతా కిందకు వచ్చేసింది అనమాట. జ్యూస్ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకొని
బీట్రూట్ చూడండి, జ్యూస్ అయితే వచ్చేసింది కదా. తర్వాత ఒక బాండిల్ పెట్టుకున్నానండి, వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకున్నాను. ఇది తరుముకున్న కట్ చేసిన ఈ యొక్క పీస్ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలండి, వేడి చేసుకోవాలి. మరిగే వాటర్లో మొత్తం మెల్ట్ అయిపోయిందండి, మొత్తం అంతా కూడా ముక్కలన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి. చూడండి, మొత్తం కరిగిపోయింది అన్నమాట. తర్వాత నేనైతే బీట్రూట్ రసాన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ క్యాప్సిల్స్ ఒకటి వేసుకున్నానండి, ఏ విటమిన్ క్యాప్సిల్ ఒకటి వేసేసుకున్నాను. ఆ వేడిగా ఉండంగానే గిన్నెలో అయితే వేసేసుకోవాలి. నేనైతే సోప్ మోల్డ్ కోసం ట్రై చేశాను, అదైతే మేము ఊరికి వెళ్ళినప్పుడు వచ్చిందనమాట. తర్వాత గిన్నెలు ఉన్నాయి కదా అని ఎలాగైనా ఐస్ క్రీమ్ కప్పులు ఉన్నాయి కదండి, వాటిలో కొంచెం ఆయిల్ రాసుకొని మొత్తం కరిగించిన ఇదంతా కూడా వేసేసుకున్నానండి. కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి, తీసేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట. ఒక్కొక్క చుక్క వేసుకొని మొత్తం లోపల ఇంకా వాటి గిన్నెలకు కొబ్బరి నూనె వేసి తర్వాత ఇది కరిగించుకున్న సోప్ మొత్తం వేసేసానండి. ఇంకా ఈ 2 గంటల పాటు ఇలాగే వదిలేస్తే ఆరిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, 2 గంటల్లో ఇలాగైతే సబ్బు తయారైపోయిందండి. చూడండి, బీట్రూట్ సబ్బు అనమాట ఇది. స్కిన్ వైట్నింగ్ అండి, ఫుల్ బాడీ వైట్నింగ్ అనమాట. చూడండి, ఇందులో నేను బీట్రూట్ వేసాను, కలబంద వేసాను, విటమిన్ క్యాప్సిల్ వేసానండి. అయితే సోప్ మోల్డ్ లేనందువల్ల నేనైతే ఇలా బాక్స్ మూతలో కొంచెం ఐస్ క్రీమ్ కప్పులో వేసానండి. చూడండి, చూడడానికి చాలా బాగుంది. కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి, బీట్రూట్ వేసాను కదా దానివల్ల కలర్ చేంజ్ అయిపోయింది. చాలా బాగా వచ్చినాయండి సబ్బులు అయితే, చాలా గట్టిగా ఉన్నాయి, బాగా వచ్చినాయి. నేనైతే ట్రై చేస్తానండి స్కిన్ మీద. నా స్కిన్ ఎండకి చాలా డల్ అయిపోయింది అనమాట. నా స్కిన్ మీద ట్రై చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందో. మరి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా ఈ సబ్బుని ట్రై చేయండి, నేను ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, మీ ముందే లైవ్ చూపిస్తున్నాను విత్ ప్రూఫ్తో. చూడండి, ఫేసు ఎలాగైతే ఉందో చూపిస్తాను. ఇంకా బయటకు వెళ్ళకుండా వాటర్ తెచ్చుకున్నాను అనమాట, మీ ముందే చూపిస్తాను ఫేస్ ఎలా వచ్చిందనేది. చూడండి, సోపు చాలా క్లియర్గా ఉందండి, స్కిన్ అంతా కూడా ట్యాన్ అంతా పోయింది, ఎండ ట్యాన్ కూడా పోయిందండి. చాలా బాగుంది, స్కిన్ స్మూత్గా ఉందండి. తర్వాత వైట్నింగ్గా కూడా వచ్చింది, ఫుల్ బాడీ వైట్నింగ్ అనమాట. హ్యాండ్ ఇక్కడలా ఉంది, ఇక్కడలా ఉంది. చూడండి, వైట్గా వచ్చింది అనడానికి చాలా బాగుందండి, వర్క్ అయింది. మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.